గుడ్ నైట్ అందరికీ. ఈరోజు మే 28 తారీఖు. మే 28 గుర్తుంచుకునే ఒక రోజు. మే 28 అనేది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. మే 28 ఆయన పుట్టినరోజు. ఎన్టీ రామారావు గారు నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. గుడివాడ దగ్గర నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. ఆయన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం మొదట్లో చేసినట్టు తెలుస్తుంది. సినిమాల మీద మక్కువతో సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. సినిమాల్లో పాతాళ భైరవి బహు ప్రాచుర్యం పొందింది. జగదేకుల వీరుని కథ, పాతాళ భైరవి, ఎన్నో సినిమాలు ఉన్నాయి. కంచుకోట. అయితే ఇక్కడ మనం ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన తెలుగు వారికి తెలుగు భాషని సినిమాల ద్వారా, పౌరాణిక చిత్రాలు, జానపదం, సాంఘికం, 3 రకాల సినిమాల ద్వారా మనకి భాషా ప్రావీణ్యం మనం సినిమాల ద్వారా పొందే అవకాశాన్ని, తెలుగు భాషని ఉన్నత స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్టీ రామారావు గారి సినిమాలు దోహదపడినవి. ఎన్టీ రామారావు గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, బాధ్యత, కఠోర దీక్ష. ఈ 3 మనం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఒకప్పుడు ఎంజీఆర్ మా తమిళనాడులో పార్టీ పెట్టి వేరే పార్టీ ద్వారా వచ్చి తర్వాత ఎంజీఆర్ తమిళనాడుకి ముఖ్యమంత్రిగా కొనసాగారు. అదే కోవలో మన ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే తెలుగుదేశం అనే పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చారు. వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుపుతూ తెలుగు భాషని ప్రపంచంలో ఉన్నత భాషగా తీర్చిదిద్దటానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మే 28 ఆయన పుట్టినరోజుని తలుచుకోవాల్సిన అవసరం ఉంది మన తెలుగువారిగా. ఇదే తెగువ, పట్టుదల అన్ని ప్రాంతాల్లో చూపించి రాజకీయంగా అన్ని ప్రాంతాల వారు ఎదగాలని తెలుగువారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో మన తెలుగువారు ఏ ప్రాంతంలో ఉన్నా ఎదగాలని ఎన్టీ రామారావు గారిలో ఉన్న కఠోరమైన దీక్ష, పట్టుదల, అంకిత భావం ఇవన్నీ తెలుగువారు ఆయన నుంచి స్ఫూర్తిగా పొందాలని తెలియజేస్తున్నాను. మీ పరచూరు సుధాకర్. ఆ రోజు సినిమా ఒక ఆధారం, నటులుగా ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకోవడానికి. ఇప్పుడు సినిమా మరియు టీవీ, సోషల్ మీడియా 3 రంగాలు ఉన్నాయి. ఈ 3 రంగాల్లో కూడా ఉన్నతంగా ముందుకెళ్ళటానికి ఎవరి ప్రయత్నం వారు చేసుకోవాలి. గడిచిన కాలం మొన్న తక్కువ సమయంలోనే సోషల్ మీడియా, సినిమాని ఆధారంగా తమిళనాడులో విజయ్ తన పార్టీని పెట్టి నటుడిగా పొలిటికల్ పార్టీ ద్వారా ముందుకొచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రికి ఆయనకి బాధ్యతలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారి మే 28 తరపున ఇవన్నీ గుర్తుకొచ్చినాయి.
అందుకని గుర్తు చేస్తున్నాను. ప్రపంచంలోని తెలుగు వారందరూ ఉన్నతమైన సంకల్ప బలాలను కలిగి ఉండి ప్రపంచ దేశాల్లో ఎక్కడున్న రాజకీయంగా అందరూ రాజకీయంగా ఎదగటానికి ముందడుగు వేయాలని సంకల్పాలలో కోరుకుంటున్నాను. ఒక తెలుగువాడిగా ప్రపంచంలోని తెలుగు వారందరూ ఉన్నత స్థానంలోకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్నది టీవీ సోషల్ మీడియా ఈ సాధనాలు అన్నిటినీ మనం ఉపయోగించుకోవాలి, డిజిటల్ మీడియాని. అందరికీ ధన్యవాదాలతో మీ పరశు సుధాకర్ రావు.